ఒకే కార్డులో సంక్షేమం అంట. తెలంగాణ గవర్నమెంట్ ద్వారా ఒక సంక్షేమం కార్డు ప్రజలకు ఇవ్వబోతున్నారు. సో దాంట్లో వేవేరు శాఖల నుంచి లబ్ధి పొందుతున్న దీని పరిధిలోకి వస్తారంట. ఆధార్ తరహాలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఏంటిది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు రాష్ట్రంలోని పౌరులు ప్రభుత్వం అమలు చేస్తున్న వేర్వేరు శాఖల ద్వారా సంక్షేమ ఫలాలను పొందుతుంటే ఆయా పథకాల సమాచారాన్ని ఒకే కార్డు పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ పౌరునికి ఏ శాఖ ద్వారా ఏ పథకం కింద ఎంత మేర లబ్ధి చేకూరుతుందో ఆ కార్డులో స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. సో ప్రజలకి ఒక కార్డు అందిస్తున్నారంట. ఏ సిటిజన్ కి, ఏ పబ్లిక్ కి, ఏ సిటిజన్ కి, ఒక ఇండివిజువల్ పర్సన్ కి, ఆ ఇండివిజువల్ పర్సన్ కి ఎలాంటి సంక్షేమ సోషల్ వెల్ఫేర్ స్కీమ్ కావాలి, ఎలాంటి సంక్షేమ పథకాలు కావాలి, అలాంటి సంక్షేమ పథకం కోసం ఒక్కొక్కరికి ఒక ఇండివిజువల్ కార్డ్, ఆ ఇండివిజువల్ కార్డులను ఆ మనిషికి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు పథకాలు రావాలో దాంట్లో ఇంక్లూడ్ చేస్తారంట. సమగ్ర సంక్షేమ కార్డు యూనిఫైడ్ కార్డు రూపొందించాలని స్పష్టం చేశారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్దేశించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, సిఎస్కే రామకృష్ణరావు, సీఎం స్పెషల్ సెక్రటరీ వి అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారులతో హైదరాబాద్ లో నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ విషయంపై ప్రత్యేకంగా చర్చించారు. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుని పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తుందని, ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని, అర్హులకు పథకాలు మరింత సమర్థంగా చేరుతాయని, అనర్హులను గుర్తించడం సులభం అవుతుందని, ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలి. టెక్నాలజీపై పట్టున్న చురుగ్గా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులు ఈ ప్రక్రియకు వినియోగించాలి. ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రియంబర్స్మెంట్. సో ఈ కార్డులో ఆరోగ్యశ్రీ సేవలు, ముఖ్యమంత్రి సహాయ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్, ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ కోసం, కార్మిక శాఖ లేబర్ మినిస్టర్స్, విద్యాశాఖ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం తీసుకొస్తున్న బీమా పథకాలు వివరాలు ఉండాలంట. అవసరమైతే ఆధార్ తరహాలు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఇచ్చే విషయాన్ని ఆలోచించాలి. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డుకు అనుసంధానించాలి. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండాలి. ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటా బేస్ కు చేరాలి. వెంటనే దాని ఆధారంగా చర్యలు మొదలవ్వాలి. సో ఈ ప్రత్యేక సంక్షేమ కార్డ్ అనేది కూడా రిలీజ్ చేస్తున్నారు.